నిన్నటి నుంచి మనం సామాజిక మాధ్యమాలలో చూస్తున్నాము. నాగా అంజలి గారికి సంబంధించిన సూసైడ్. ఈ ఇష్యూ గురించి ఆంధ్ర రాష్ట్రంలో చాలా అంటే చాలా కలకలమైందండి. అవును. ఎందుకంటే మొన్నటికి మొన్న పాస్టర్ ప్రవీణ్ గారి హత్య మిస్టరీనే ఛేదించలేని ఆంధ్ర పోలీసులు ఈ ఇష్యూని పోలీసులు ఛేదించారు లేదా అని పక్కన పెడితే, ప్రేమ అనే వలలో పడ్డాక అతను లేకపోతే నేను ఉండను, అతనే నేను వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోమన్నారంట. లేదు, నేను అతన్ని ఒప్పించి అతన్ని పెళ్లి చేసుకుంటాను, వాళ్ళ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను అని వీళ్ళమ్మ నాన్నకు అమ్మాయి చెప్పడము. 6 to 7 months ముందు నుంచి అమ్మాయి పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, నాకు నీ మీద ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి, దట్టు అమ్మాయి 2 times అబార్షన్ అయింది ఇతని వల్ల, కావాలని అబార్షన్ చేయించాడంటే ఇంట్లో తెలిస్తే బాగుండదు, ఇబ్బందులు అవుతాయి అని చెప్పడం. ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె డైరీలో సూసైడ్ నోట్ కూడా లభించింది. ఈ అబ్బాయి పోలీసులు డిసైడ్ ఒప్పుకున్నాడంట కదా చేశారు. ఇప్పుడు. అదే ఈ అబ్బాయి చెప్పిన నిజాలే ఇవన్నీ. పోలీసులు ఈ అబ్బాయిని పట్టుకున్న తర్వాత ఈ అబ్బాయి చెప్పిన నిజం ఏంటంటే, ఆ అమ్మాయి అంతటా అమ్మాయి ఇవ్వలేదు, నేనే అనస్థీషియా ఇచ్చాను అని ఇచ్చాడా? చెప్పాడు. కానీ ఇదెంత ఏంటంటే సినిమాల ప్రభావం అండి. సినిమాల ప్రభావము. సినిమాలలో చూసి ఒక సీన్ ని క్రియేట్ చేసేస్తే మనం తప్పించుకోవచ్చు. చూస్తూనే ఉన్నాం కదా, ఎన్ని హత్యలు చూస్తున్నాం.